మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్లో ఓటు కాదు, పేదల గృహ హక్కుల కోసం యుద్ధం. పేదల ప్రజల ఆవేదనను చూపిస్తూ భావోద్వేగ ప్రసంగం. ఓయూకి ఇచ్చిన 1000 కోట్ల హామీ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ? కరపత్రాల విడుదలతో ఏబీవీపీ నేతల ఆందోళన. కల్వకుంట్ల కవిత గాయపడ్డ వారిని పరామర్శించారు. రోడ్డు సంరక్షణలో నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తీవ్ర ఆవేదన. వికారాబాద్ రైల్వే పోలీసులు సాహసోపేత ఆపరేషన్. అంతర్రాష్ట్ర గజ దొంగ తానేదర్ సింగ్ అరెస్ట్. రైట్, ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఐపీఎస్ ఆదేశాలనుసారం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సైబర్ జాగరూకత దివాస్ పేరుతో వివిధ రకాల ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారత్ డైనమిక్ గ్రౌండ్ వాకర్కు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇస్మాయిల్ ఖాన్ పేట విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. కంట్రోల్లోకి వచ్చింది. ఏసీబీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి మొబైల్ ఫోన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలి. సైడ్ కంట్రోల్కి వెళ్ళిపోతే ఏసీబీ టీం చెక్ చేస్తారు. काफ़ी लोग परमानेंट एम्प्लॉय हैं. परमानेंट एम्प्लॉय को यहाँ का सिस्टम पता होता है. जनरली जो कॉन्ट्रैक्ट एम्प्लॉय होते हैं, नए लोग आते हैं, बाहर से आते हैं, उनको एक तो पहले लैंग्वेज का प्रॉब्लम होता है. कोई भी इंस्ट्रक्शन अगर तेलुगु में लिखा हुआ है वो नहीं पढ़ पाते हैं. अदरवाइज उनको सपोज आपका इमरजेंसी में अभी मैंने यहाँ पे देखा जो भी इंस्ट्रक्शन दिए जा रहे थे वो तेलुगु में दिए जा रहे थे. तो जो कॉन्ट्रैक्ट वर्कर हैं उनको कुछ तेलुगु समझ में नहीं आ रहा आप इंस्ट्रक्शन क्या दे रहे हैं. आप उनको कहाँ जाने के लिए बता रहे हैं, एरिया खाली करने बोल रहे हैं या क्या करने. तो आप सुटेबल जो भी आपका लैंग्वेज है, तो इंग्लिश या हिंदी या तेलुगु, आप डिपेंड्स ऑन दैट आप एक तैयार रखिएगा अपना. जो कुछ अच्छा चल रहा है, क्यों टाइम वेस्ट कर रहे हैं हम लोग. ठीक है, एक आया हो गया अभी वापस काम पे जाने का, लंच पे जाने का. आपको इसका ग्रेविटी नहीं पता है. अभी से 3 महीना पहले 4 महीना पहले कितने लोगों को सियाची इंडस्ट्री इंसिडेंट के बारे में पता है. కేటీఆర్ మాట్లాడుతూ ఘోరణాత్మకంగా ఈ ఎన్నిక జూబ్లీహిల్స్ ఓటింగ్ విషయం కాదు, ఇది పేదల ప్రజల వృత్తి, గృహ హక్కుల సంరక్షణ వంటిది. ఆయన పదజాలంతో బలమైన కార్ వర్సెస్ బుల్డోజర్ ప్రస్తుతం ప్రభుత్వ నినాదాలు అనే భావనను ఉపయోగించారు. బుల్డోజర్ అంటే పేదవారింటి గృహాలను నీపటకంగా దెబ్బతీస్తున్న యంత్రమని కేటీఆర్ అన్నారు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు, మరి సార్ నువ్వు జూబ్లీహిల్స్లో ఓడిపోతే ప్రజలు నీ ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా, ప్రజలు మరి ఇది రెఫరెండంగా ఒప్పుకుంటావా అని అడిగినరంట. అడిగితే ఆయన ముందే చేతులు ఎత్తేసిండు. గట్లెట్లయితుంది, జూబ్లీహిల్స్ ఓడిపోతే ఏమవుతుంది, ఏం కాదు, ఇక నేను ఒప్పుకోను, ఏమైనా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయింది, పక్కాగా 14 తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది
గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా? పక్కానా? గది జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గత నెల ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఓయూలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం పలువురు ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్లు విడుదల చేస్తారని పగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నిధులు విడుదల చేశాకే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని హెచ్చరించారు. 1000 కోట్లు విడుదల చేయకపోతే విద్యార్థి లోకమంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి సిద్ధమవుతుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం అడుగడుగునా సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుల తల్లి సరస్వతి నిలయం అనేక పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈరోజు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అనేక మంది విద్యార్థులు చదువుకున్న నేపథ్యంలో నేటికి కూడా ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి చూస్తే ఆనాడు అనేక ఉద్యమాలకు ఉవ్వెత్తున లేసి ఇక్కడ నుండి ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఈనాడు ఇదే యూనివర్సిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోక వెలవెలబోతుంది. విద్యార్థి మిత్రులారా, మీరు ఎన్నో ఆశలతోటి కోటొక్క ఆశలతోటి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మా బతుకులు బాగుపడతాయి, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మాకు మంచి భోజనం దొరుకుతుంది, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మాకు మంచి విద్య దొరుకుతుందని అనేక మంది విద్యార్థులు మారుమూల తండాల నుండి గ్రామాల నుండి ఇక్కడ ఓయూ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క పాంప్లెట్ చేయడం జరుగుతుంది. దీని సారాంశం ఏంటంటే, మొన్నటికి మొన్న యూనివర్సిటీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తాం, ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తాం, యూనివర్సిటీని బాగు చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సీఎం స్థాయి వ్యక్తి యూనివర్సిటీకి వచ్చి అనేక సార్లు మా వీసీ గారు, హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు చాలాసార్లు ముఖ్యమంత్రి గారికి మా యూనివర్సిటీ కావాలని చెప్పేసి మొరబెట్టుకున్నారు, మెమోరాండం ఇచ్చారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయినప్పటికీ సీఎం గారు స్టేజ్ పైనే విద్యాశాఖ కార్యదర్శిని, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ని వీళ్ళందరినీ పెట్టుకొని మీరు డిపిఆర్ తయారు చేయండి, మీ నివేదికలు తయారు చేయండి, నేను డిసెంబర్లో ఇచ్చి 1000 కోట్లు ఇచ్చిపోతా అని చెప్తా ఉన్నారు. మేము స్వాగతిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక్కోసారి కాదు 100 సార్లు వచ్చిన కూడా మేము స్వాగతిస్తాం. మీరు ముఖ్యమంత్రిగా మీకు ఇవ్వకపోయినా మీ యొక్క పోస్టుకి మీ యొక్క కుర్చీకి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన యూనివర్సిటీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి 1970లో 1980లో 1990లో వరకు దాదాపు జర్మన్, యూకే, లండన్ అలాంటి దేశాలు అక్కడ యూనివర్సిటీల డెవలప్మెంట్ కోసం ఎక్కడికి పోవాలంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని సంవత్సరాలు వచ్చి వాళ్ళంతా రీసెర్చ్ చేసి ఇక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా ఉందని చూసి అక్కడ పోయి యూనివర్సిటీలు పెట్టి అక్కడ చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. కానీ చూసుకున్నట్టయితే ఈ 10-20 సంవత్సరాలలో ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి అఘోర గోచరంగా ఏర్పడేది. చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రోడ్డు బాగు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగింది, చనిపోయిన వారి కుటుంబాలకు 1 కోటి పరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి 10 లక్షలు చెల్లించాలని, నేషనల్ హైవేపై 163ని బాగు చేయించాలని స్థానికులు ధర్నా చేస్తే కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత 3-4 రోజుల క్రితం జరిగినటువంటి పెద్ద యాక్సిడెంట్, చేవెళ్ళ రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా కలిసివేసినటువంటి సంఘటన. దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. అయితే నిత్యం మనం యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం, కానీ ఈ యాక్సిడెంట్ ఏంటంటే ప్రత్యేకించి ఈ రోడ్డు చేవెళ్ళ రోడ్డు నేషనల్ హైవే 163 ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే అది కరెక్టేనా కాదా మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేవల్ రాడార్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. అంతకుముందు తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు కూడా మనం ఆ నేవల్ రాడార్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రేడార్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క, ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రం అయింది. దాంతో ఈ చిన్న రోడ్డు మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఈ రేడార్ స్టేషన్ శాంక్షన్ అయినాక మరి పెద్ద ఎత్తున చాలా పెద్ద లోడ్ ఉన్నటువంటి బండ్లు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం, దాంతో ఒక పక్క రోడ్ అంతా కూడా కుంగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ సైట్కి కూడా పోతాము. అక్కడ చూసినటువంటి వాళ్ళు, ఆ రోజు యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు, అధికారులు, నేషనల్ హైవే వాళ్ళు అందరూ ఒకటే చెప్తున్నారు, చిన్న రోడ్డు 2 దిక్కులు కుంగింది.
సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు, బస్సు కూడా మధ్యలోకి వచ్చింది. సో డ్రైవర్ల ప్రాబ్లమా, డ్రైవర్ల ఇష్యూ? ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద 42% బీసీ రిజర్వేషన్ల సాధనకై బీసీ జేఏసీ బీసీ విద్యార్థి దీక్ష పేరుతో చేపట్టిన దీక్ష నేటికి 3వ రోజుకు చేరుకుంది. 3వ రోజు దీక్షకు మహాజనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్ హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రదీప్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు బీసీ జాగ్గా ఏర్పడి అక్టోబర్ 18న బంద్కు పిలుపునిచ్చిన బీసీ జాగ్ నాయకులు నేడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. రిజర్వేషన్లు సాధించడానికి బీసీ జాగ్గా ఏర్పడిన ఆ 3-4 నాయకులు బంద్ అయిన మరుసటి రోజు నుంచి ఎక్కడికి వెళ్లారని మండిపడ్డారు. బంద్కు పిలుపునిచ్చిన బీసీ జాగ్ నాయకులు ఆ ప్రయోజనాలు నెరవేర్చకపోగా ఒక్కొక్కరు ఒక్కో రాజకీయ పార్టీ గూటికి చేరారని ఎద్దేవా చేశారు. కానీ వైస్ ఛాన్సలర్ గారికి సలహాలు అవసరం లేదు, వైస్ ఛాన్సలర్ దగ్గర సమయం లేదు. మరి ఉద్యోగులని నేరుగా పిలిపించుకుని ఉద్యోగ సంఘాలను పక్కన పెట్టి మరి ఆయన వివరించిన తీరు ఈ అప్రజాస్వామికం. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నది ఒకటే, రాబోయే రోజుల్లో ఆర్థికపరమైన అంశాలు ఇక్కడ ఉద్యోగులకు సంబంధించినవి ఉన్నవి. సిపిఎస్ అంశం కావచ్చు, ఓపీఎస్ అంశం కావచ్చు, దశాబ్దాల కాలంగా నలుగుతున్నది. ఈ యొక్క సమస్యను పరిష్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్లో రాబోతున్నారని మాకు సమాచారం ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన వచ్చేలోపు మా వైస్ ఛాన్సలర్ గారి వ్యవహార శైలి మారి మా యొక్క సమస్యలకి సమయం ఇచ్చి మా సమస్యలు పరిష్కరించే విధంగా వైస్ ఛాన్సలర్ గారు ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఒకటే, మేము ఇక్కడ ఒక నియంత్రిత పరిపాలనలో మేము ఇక్కడ ఉద్యోగులు బతుకుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉద్యోగులకు వైస్ ఛాన్సలర్ కి ఒక గ్యాప్ అనేది వస్తున్నది. అది రావద్దని చెప్పేసి ప్రభుత్వ పెద్దలను కూడా నేను కోరుతున్నాను. ఈ మీడియా ముఖంగా రాబోయే రోజుల్లో ఉద్యోగ సమస్యలపైన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఈ యొక్క సమస్యల మీద 13 యూనివర్సిటీలకు ఉస్మానియా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల సంఘాలతో కూర్చొని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని ఛాన్సలర్ గారి యొక్క రాజ్భవన్ లో వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటాము. మా సమస్యలకు పరిష్కార మార్గాలు మేము ఎంచుకుంటామని చెప్పేసి ఈ పత్రిక ద్వారా మేము తెలియదు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మరి నవంబర్ 1వ తారీఖున బోధనేతర మరియు బోధన అధ్యాపకులకు ఉద్యోగులకు అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు గాని, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు గాని నేటి 7 తారీఖు వరకు కూడా మాకు ప్రభుత్వం చెల్లించలేదు. ఇక్కడ విశ్వవిద్యాలయం కూడా ఈ యొక్క అంశం మీద నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తించింది. కాబట్టి ఈ 6 రోజులుగా అటు రిజిస్ట్రార్ గారిని, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫైనాన్స్ ఆఫీసర్ని, మరి వైస్ ఛాన్సలర్ గారిని కలిసే ప్రయత్నం చేసినాం. రిజిస్ట్రార్ గారికి సమస్యను మొత్తం దృష్టికి తీసుకెళ్లినాం. అయినప్పటికీ కూడా రిజిస్ట్రార్ గారు ఈ యొక్క సమస్య పట్ల సరైన విధంగా స్పందించకపోవడం, మరి అదేవిధంగా ఫైనాన్స్ ఆఫీసర్ కూడా సరైన విధంగా స్పందించకపోవడం, మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు మేము ఎన్నికైన నాటి నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి నూతనంగా ఎన్నికైన ఉద్యోగ సంఘాలను తేనెటి విధికి పిలిచి పరస్పర సహకారంతో ముందుకు పోవాలని చెప్పేసి ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీ కూడా గౌరవ వైస్ ఛాన్సలర్ గారు తిరోధకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఉద్యోగ సంఘాలను సన్మానించుకునే కార్యక్రమం ఒకటి ఉంటుంది. గౌరవ వైస్ ఛాన్సలర్ గారు దాన్ని అధ్యక్షత జరుగుతుంది. దానికి కూడా సమయం ఇవ్వకుండా ఉద్యోగుల యొక్క సమస్యలని మాట్లాడడానికి సమయం ఇవ్వకుండా మరి సార్ వివరించిన తీరు ఒక నియంత్రణతో పోకడ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి మేము కూడా కోరుకుంటున్నది, ఎన్నికల్లో చెప్పింది కూడా ఏంటంటే, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు ఉద్యోగులకు కానీ, ఇటు ప్రజాస్వామ్యంలో పౌరులకు ఇచ్చినటువంటి హక్కులని, వాక్ స్వాతంత్రాన్ని ఇక్కడ కొనసాగించాలని చెప్పి మేము కోరుకున్నాం. కానీ ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమస్యలు వినడానికి మా వైస్ ఛాన్సలర్ గారికి సమయం లేదు. మరి ఉద్యోగ సంఘాలకు వెళ్ళినప్పుడు 3 గంటలు నిలబెట్టి 3 నిమిషాల టైం ఇచ్చి బయటికి వెళ్ళగొట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయాలు చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఇంకో బాధ. ఆ రకంగా వ్యవహార శైలి ఉంది. ఇవాళ జీతాలు లేవు సార్ అని చెప్పేసి మేము నిన్న సాయంత్రం 6 రోజులు మేము సంయమనంగా ఉండి వాళ్ళ దృష్టికి రాతపూర్వకంగా తీసుకుపోవడం జరిగింది. మేము నిరసన కార్యక్రమం చెప్తున్నాం, ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా సార్ దగ్గర నుండి కానీ, అథారిటీస్ దగ్గర పాలక వర్గాల నుంచి ఎటువంటి స్పందన లేదు. విధి లేక గతి లేక ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు విశ్వవిద్యాలయంలో శ్రీకారం చుడుతుంది. మరి ఈ అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మంజూరు చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి అట్టి విషయంలో ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి
ఉస్మానియా అధ్యాపక సంఘాలతో సంప్రదింపులు జరిపి మరి వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది అంటే హైడ్రాతోనేనని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ బతుకమ్మ కుంట పార్కులో టీపీసీసీ సెక్రటరీ శుభల శ్రీకాంత్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ముఖ్య అతిథిగా పాల్గొన్న బిహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల చెరువులు, కుంటలు, కబ్జాలకు గురైన స్థలాలను ప్రభుత్వం హైడ్రా ద్వారా రక్షించి పార్కులను నిర్మిస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల నుంచి పరిపాలన చేసిన బీఆర్ఎస్ వారి సొంత పార్టీకి కొమ్ము కాచి నేడు వాటికి వెలికి తీస్తే కాంగ్రెస్ పై దుమ్ము దులపడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ 18 మంది కేసు ఉంది. అయితే నేను రౌడీనా? ప్రజల పక్షాన ఉన్నప్పుడు అన్యాయం జరిగినప్పుడు మేము మాట్లాడతాము. ఎంత దానికి ఇప్పటికి కూడా మా మీద కేసులు అనేది. మొన్నటిదాకా మీరేమన్నారు? ఉస్మానియా హాస్పిటల్ పోయి రేపే కట్టిస్తున్నాం, ఇదంతా కూలిపోతుందని. కట్టించినా అది కడుతున్నా పని మొదలైంది అని పోతే నా మీద కూడా కేసు పెట్టి అదే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చే మళ్ళీ ఇవాళ ఒక ఫైనాన్స్ హాస్పిటల్ కడుతున్నారు. మేమంతా అభివృద్ధి చేయాలి. 4 సిటీ చేస్తున్నాం, A1 సిటీ చేస్తున్నాం. కనుక ఇలాంటి ల్యాండ్ గ్రాబర్లు ఎవడైనా అదేవిధంగా ఇంకోటి కూడా నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, ఒక్కొక్కరు 2 వేసి 3 వేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరి రిజిస్టర్ ఆఫీస్ ఎట్లా చేస్తారో తెలుసుకోవాలి. ఇంతకుముందేమో పటేల్ పట్వారీ ఉండేది. ఎప్పుడైతే పటేల్ పట్వారీ తీసేసినామో ఎవడో వస్తాడు, ఎంఆర్ఓ పోతాడు, 23, 24 చేసిపోతాడు. ఇక ఇప్పటి కూడా తిరుగుతున్నారు. కనుక ఇలాంటి కార్యక్రమాలు జరగొద్దని మరొకసారికి స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు తిరగబడతారు. రారాబాయి నువ్వైనా వీళ్ళనే తోలిస్తా, ఎవరి దగ్గర కేటీఆర్ దగ్గర రారాబాయి వచ్చి చూడు ఎంత మంచిగా ఉందో, చూస్తే నీకు తెలివి వస్తుందని చెప్తాం. ఎందుకంటే మేము మర్యాదగా మాట్లాడుతున్నాము, వాళ్ళలాగా మేము మాట్లాడే కల్చర్ కాదు. కానీ అనవసరంగా మంచి జరుగుతుంటే చెడును ఎందుకు ప్రచారం చేస్తున్నాము? ముఖ్యమంత్రి ఏదైనా తప్పు చేస్తూ చూపించు. మీరంతా ధరణిలో భూములు కబ్జా చేసిందా లేదా? అది కాపాడుతూ ఆఖరికి ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి దున్నేవాడికి భూ సంస్కారం అది కూడా మీరు కబ్జా చేస్తున్నారు. కనుక నేను అనేది ఏంటంటే ఇప్పటికన్నా ఏది కేటీఆర్ గారు హైడ్రాను అనవసరంగా అన్పాపులర్ చేయకండి. 5 నెలల్లో ఎలా ఉంటే ఈడ పరిస్థితి, ఇక్కడికి వెళ్ళి ఇంటి దగ్గర ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆడోళ్ళు సాయంత్రం కాగానే ముక్కులు బంద్ చేసుకుంటారు, నడవలేకపోతున్నారు. అలాంటిది వాళ్ళందరూ మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. మంచి వాతావరణం అయింది, మంచి పేరు ఉన్నది. ఈ చుట్టుపక్కల డీడీ కాలనీ కానీ అన్ని కాలనీ వాళ్ళు కూడా, ఎక్సైజ్ కాలనీ కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి స్టేట్మెంట్ హైడ్రాను ఇక్కడనే కాదు, ఆయన ఇంకో దగ్గర కూడా 4-5 చెరువులను కాపాడింది. ఓన్లీ మీ పీరియడ్లో ల్యాండ్ కబ్జా చేసిందే ఆయన ప్రభుత్వ భూములను కాపాడుతున్నాడు. మంచి వాతావరణం ఉండాలనేదే. అదేవిధంగా మూసీని కూడా బాగు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటే దాంట్లో ఇన్ని కోట్లు, అదెందుకు ఇన్ని, అరే ఏం అంటే కోట్లు. ఈ కోట్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్పాపులర్ చేయాలంటే ఇంకోసారి రేవంత్ రెడ్డి మీద కానీ హైడ్రా మీద కానీ మాట్లాడితే నేను ఇంకెక్కువ మాట్లాడతాను. నేను ఇప్పటిదాకా ఓపిక పట్టినా. దయచేసి ఇక్కడ నుంచి నో క్వశ్చన్ ఏది మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఆయన మీదకి వెళ్ళంటాడు ముఖ్యమంత్రికి సవాల్ రా డిస్కస్ చేద్దాం. ఇంకా సవాల్ ఏమొస్తారే పోయి 2 ఏళ్ళు మీరు పనిచేసి 10 సంవత్సరాలు మీరు ఉన్నారు. ప్రజలే నిర్ణయం తీసుకున్నాక ఇంకా పిలుస్తావు ఎందుకురా బాబు? ప్రజలే తిరస్కరించారు. దాని మీద మేధో మతనం పెట్టుకోదప్పితే ఈ ముఖ్యమంత్రి రా నువ్వు డెవలప్ అని, అరే డెవలప్ చేస్తే నువ్వు ఎందుకు ఓడిపోయినావు రా? ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ దాని మీద ఛాలెంజ్ చేస్తారు. అభివృద్ధి జరుగుతే దగ్గర అనవసరంగా అన్పాపులర్ కాకుండా అది ఎవరైనా, ఈడ కూడా కిషన్ రెడ్డి ఇన్నేళ్ళు ఉన్నాడు, ఒక ఫ్లైఓవర్ తప్పితే ఆయన చేసింది ఏం లేదు. ఎన్నోసార్లు చెప్పినాము, ఆయన కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉందేమో బీఆర్ఎస్కు బీజేపీకి ఏం మాట్లాడాలి. ఎందుకంటే ఆయన కూడా పార్టీ
ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చినట్టే కదా. ఎప్పుడైనా మాట్లాడినా బతుకమ్మ కుంట గురించి కిషన్ రెడ్డి అన్న మాట్లాడినా మేమే కంటిన్యూస్గా జీవితాంతం కొట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి చెరువులను ఏది ప్రభుత్వ భూములను కాపాడాలని ఐడాకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవేం భయపడేది అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిండు. నువ్వు పని కొనసాగించు, చెరువులను కాపాడు, అదేవిధంగా ప్రభుత్వ భూములను కాపాడండి అని ఆయనకు చెప్తున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎంత ముందుకు పోయి ప్రజల పక్షాన్ని ఉంటే మేమందరం నీ వెనకాల ఉంటామని కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను అరెస్టు చేసిన వికారాబాద్ రైల్వే పోలీసులు. సౌత్ సెంటర్ రైల్వే పరిధిలో పలు రైళ్లు సుదీర్ఘంగా దొంగతనాలకు దోపిడీలకు దాడులు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు గురిచేస్తున్న అంతర్రాష్ట్ర గజ దొంగ తానేదార్ సింగ్ను వికారాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నట్టు రైల్వే ఎస్పీ చందన దీప్తి లాలాగూడ ఎస్పీ ఆఫీసులో మీడియా ముందు దొంగ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ తానేదార్ సింగ్ను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తానేదార్ సింగ్ను భరత్ నగర్ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. తానేదార్ సింగ్ పైన ఇప్పటి వరకు 62 కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. నిందితుడి దగ్గర నుండి 96 గ్రాముల బంగారం, 43 గ్రాముల వెండి, 1500 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒక పర్సన్ దగ్గర నుంచి స్కూటర్ లాక్కుని కత్తి చూపించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. He attacked one police person at Begumpet railway station also in 2019. తర్వాత డిసెంబర్ 2019లో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు 39 ఆఫెన్సెస్ కన్ఫెస్ చేయడం జరిగింది, రాబరీస్, థెఫ్ట్స్ అండ్ అసాల్ట్స్. అండ్ అప్పుడు పోలీస్ వారు 16,94,000 క్యాష్ సీజ్ చేశారు. అండ్ ఆల్సో 541 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్. తర్వాత చెంచల్ కూడా జైలుకి వెళ్ళాడు. 2021, 22, 23, 24, 25 మార్చ్ వరకు ఇతను జైల్లోనే ఎక్కువగా గడపడం జరిగింది. అండ్ ఆల్సో మధ్యలో బయటకు వచ్చినప్పుడు గాంజా స్మగ్లింగ్లో కూడా ఇతని మీద కేసు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ పీటీ వారెంట్ మీద తీసుకొచ్చారు. తర్వాత ఐ థింక్ హీ వాజ్ ఇన్ చెంచల్గూడ అండ్ దెన్ అగైన్ హీ వెంట్ టు రాయచూర్. లాస్ట్ రాయచూర్ జైలు నుంచి ఇతను బయటికి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ కేసు మెయిన్ కేసు 96 grams gold, 43 grams silver, 1500 cash and 4 cell phones relating to 14 cases हमने रिकवर करके कोर्ट में. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఉద్యోగులు ఓయూ పరిపాలన భవనం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఓయూలో పనిచేస్తున్న ఉద్యోగులకు నవంబర్ 1వ తారీఖు చెల్లించాల్సిన జీతాలు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని నిన్న ఓయూ రిజిస్ట్రార్ ఫైనాన్స్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పరిపాలన భవనం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఓయూ అధికారులు, పాలక మండలి సభ్యులు స్పందించి జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ వైస్ ఛాన్సలర్ గారికి సలహాలు అవసరం లేదు, వైస్ ఛాన్సలర్ దగ్గర సమయం లేదు. మరి ఉద్యోగులని నేరుగా పిలిపించుకుని ఉద్యోగ సంఘాలను పక్కన పెట్టి మరి ఆయన వివరించిన తీరు ఈ అప్రజాస్వామికం. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నది ఒకటే, రాబోయే రోజుల్లో ఆర్థికపరమైన అంశాలు ఇక్కడ ఉద్యోగులకు సంబంధించినవి ఉన్నవి. సిపిఎస్ అంశం కావచ్చు, ఓపీఎస్ అంశం కావచ్చు, దశాబ్దాల కాలంగా నలుగుతున్నది. ఈ యొక్క సమస్యను పరిష్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్లో రాబోతున్నారని మాకు సమాచారం ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన వచ్చే లోపు మా వైస్ ఛాన్సలర్ గారి వ్యవహార శైలి మారి మా యొక్క సమస్యలకి సమయం ఇచ్చి మా సమస్యలు పరిష్కరించే విధంగా వైస్ ఛాన్సలర్ గారు ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఒకటే, మేము ఇక్కడ ఒక నియంత్రిత పరిపాలనలో మేము ఇక్కడ ఉద్యోగులు బతుకుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉద్యోగులకు వైస్ ఛాన్సలర్ కి ఒక గ్యాప్ అనేది వస్తున్నది. అది రావద్దని చెప్పేసి ప్రభుత్వ పెద్దలను కూడా నేను కోరుతున్నాను. ఈ మీడియా ముఖంగా రాబోయే రోజుల్లో ఉద్యోగ సమస్యలపైన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఈ యొక్క సమస్యల మీద
13 యూనివర్సిటీలకు ఉస్మానియా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల సంఘాలతో కూర్చొని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని ఛాన్సలర్ గారి యొక్క రాజ్భవన్ లో వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటాము. మా సమస్యలకు పరిష్కార మార్గాలు మేము ఎంచుకుంటామని చెప్పేసి ఈ పత్రిక ద్వారా మేము తెలియదు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి నవంబర్ 1 తారీఖున బోధనేతర మరియు బోధన అధ్యాపకులకు ఉద్యోగులకు అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు గాని విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు గాని నేటి 7 తారీఖు వరకు కూడా మాకు ప్రభుత్వం చెల్లించలేదు. ఇక్కడ విశ్వవిద్యాలయం కూడా ఈ యొక్క అంశం మీద నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తించింది. కాబట్టి ఈ 6 రోజులుగా అటు రిజిస్ట్రార్ గారిని, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫైనాన్స్ ఆఫీసర్ని, మరి వైస్ ఛాన్సలర్ గారిని కలిసే ప్రయత్నం చేసినాం. రిజిస్ట్రార్ గారికి సమస్యను మొత్తం దృష్టికి తీసుకెళ్లినాం. అయినప్పటికీ కూడా రిజిస్ట్రార్ గారు ఈ యొక్క సమస్య పట్ల సరైన విధంగా స్పందించకపోవడం, మరి అదేవిధంగా ఫైనాన్స్ ఆఫీసర్ కూడా సరైన విధంగా స్పందించకపోవడం, మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు మేము ఎన్నికైన నాటి నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి నూతనంగా ఎన్నికైన ఉద్యోగ సంఘాలను తేనెటి విధికి పిలిచి పరస్పర సహకారంతో ముందుకు పోవాలని చెప్పేసి ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీ కూడా గౌరవ వైస్ ఛాన్సలర్ గారు తిలోదకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఉద్యోగ సంఘాలను సన్మానించుకునే కార్యక్రమం ఒకటి ఉంటుంది. గౌరవ వైస్ ఛాన్సలర్ గారు దాన్ని అధ్యక్షత జరుగుతుంది. దానికి కూడా సమయం ఇవ్వకుండా ఉద్యోగుల యొక్క సమస్యలని మాట్లాడడానికి సమయం ఇవ్వకుండా మరి సార్ వివరించినటువంటి తీరు ఒక నియంత్రణతో పోకడ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి మేము కూడా కోరుకుంటున్నది ఎన్నికల్లో చెప్పింది కూడా ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు ఉద్యోగులకు కానీ ఇటు ప్రజాస్వామ్యంలో పౌరులకు ఇచ్చినటువంటి హక్కులని వాక్ స్వాతంత్రాన్ని ఇక్కడ కొనసాగించాలని చెప్పి మేము కోరుకున్నాం. కానీ ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమస్యలు వినడానికి మా వైస్ ఛాన్సలర్ గారికి సమయం లేదు. మరి ఉద్యోగ సంఘాలకు వెళ్ళినప్పుడు 3 గంటలు నిలబెట్టి 3 నిమిషాల టైం ఇచ్చి బయటికి వెళ్ళగొట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయాలు చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఇంకో బాధ. ఆ రకంగా వ్యవహార శైలి ఉంది. ఇవాళ జీతాలు లేవు సార్ అని చెప్పేసి మేము నిన్న సాయంత్రం 6 రోజులు మేము సమయంగా ఉండి వాళ్ళ దృష్టికి రాతపూర్వకంగా తీసుకుపోవడం జరిగింది. మేము నిరసన కార్యక్రమం చెప్తున్నాం, ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా సార్ దగ్గర నుండి కానీ అథారిటీస్ దగ్గర పాలక వర్గాల నుంచి ఎటువంటి స్పందన లేదు. విధి లేక గతి లేక ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు విశ్వవిద్యాలయంలో శ్రీకారం చుడుతుంది. మరి ఈ అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మంజూరు చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి అట్టి విషయంలో ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఉస్మానియా అధ్యాపకుల సంఘాలతో సంప్రదింపులు జరిపి మరి వాళ్ళ ఒక ఆలోచనను తీసుకొని విశ్వవిద్యాలయాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జూబ్లీహిల్స్ లో ఓటు కాదు, పేదల గృహ హక్కుల కోసం యుద్ధం, పేదల ప్రజల ఆవేదనను చూపిస్తూ భావోద్వేగ ప్రసంగం. ఓయూకి ఇచ్చిన 1000 కోట్ల హామీ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ? కరపత్రాల విడుదలతో ఏబీవీపీ నేతల ఆందోళన. కల్వకుంట్ల కవిత గాయపడ్డ వారిని పరామర్శించారు. రోడ్డు సంరక్షణలో నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తీవ్ర ఆవేదన. వికారాబాద్ రైల్వే పోలీసులు సాహసోపేత ఆపరేషన్, అంతర్రాష్ట్ర గజ దొంగ తానేదర్ సింగ్ అరెస్ట్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.